ఓకే ఓకే ఫ్రెండ్స్, నమస్తే. థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. నా ఛానల్ బాగా ఆదరిస్తారు. ఓకే, ఈ విధంగానే మీ సపోర్ట్ ఉండింటే నేను చాలా వీడియోస్ మంచి పద్ధతిలో, సులువు పద్ధతిలో చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తా. నాకు నేను ఓన్గా ప్రిపేర్ అయ్యి మాత్రం చెప్తున్నా. ఇది ప్రాబ్లమ్స్ అనేది నేను ఇవాళ కోచింగ్ నేను తీసుకున్న ఒక బుక్లోకి వెళ్ళి మన ఆర్ఎస్ అగర్వాల్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ కానీ వేరే బుక్లోకి వెళ్ళి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఏది చెప్పడం జరుగుతుంది మీకోసం. సో ఫ్రెండ్స్, ఇవాళ దాకా టాపిక్స్, దాన్ని నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వర్గాలు, వర్గమూలాలు, గణాలు. వర్గమూలాలు మరియు గణాలు. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. ఓకే, క్యూబ్ రూట్స్. ఓకే ఫ్రెండ్స్, వర్గమూలాలు మరియు గణాలు, స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. ఇది చెప్పే ముందు దీనికి సంబంధించిన బేసిక్ మనం ఒకసారి కవర్ చేసుకుని ఒకసారి చూద్దాం మరి ఎట్లుంటుంది. స్క్వేర్ రూట్స్ అంటేనేమో మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 16 ఎంత అంటే మనం 4 అని చెప్తాం. ఓకే, గణము థర్డ్ రూట్ ఆఫ్ 8 ఎంత అంటే మనం 2 అని చెప్తాం. మరి మనం ఎట్లా చెప్పినాం థర్డ్ రూట్ ఆఫ్ 8 అంటే? ఇప్పుడు ఇది స్క్వేర్ రూట్ అన్నట్టు, ఇది స్క్వేర్ రూట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 4 స్క్వేర్ అంటే మనం 16 అని చెప్పినాం. ఇక్కడ 2 క్యూబ్ అని అంటే మనం 18 అని చెప్తాను. ఓకే, ఇక్కడ అండర్ రూట్ 16 ఈజ్ ఈక్వల్ టు 4 అని ఎట్లా చెప్పినాం మనం? ఎట్లా చెప్పినామంటే ఇక్కడ రూట్కు ఇది థర్డ్, ఇది 3, థర్డ్ రూట్ ఆఫ్ 8 అన్నట్టు. ఇది ఇక్కడ ఏం లేదు అంటే ఇది సెకండ్ రూట్ ఆఫ్ 16 అంటాం మనం. 2 రూట్ ఆఫ్ 16 అంటాం. ఇక్కడ 16ని మనం 4 into 4, 16ని మనం 4 into 4 అని రాసుకోవచ్చు. 4 into 4 అంటే 4 స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, 4 ఎట్లా వచ్చిందంటే మనం ఎనాలిసిస్ బేస్గా చెప్తాను అన్నట్టు. ఇప్పుడు దీన్ని సెకండ్ రూట్ ఆఫ్ 16 అంటే 4 స్క్వేర్ అని రాసుకున్నామా? 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దేన్నైనా కానీ ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ ఏ, ఇక్కడ ఏం లేదంటే సెకండ్ రూట్ అన్నట్టు. ఒకవేళ ఉండంటే వాడు మెన్షన్ చేస్తాడు ఇక్కడ థర్డ్ రూటా, ఫోర్త్ రూటా, ఫిఫ్త్ రూటా అని. ఇది సెకండ్, ఏం లేదంటే సెకండ్ రూట్ ఆఫ్ అన్నట్టు. ఇప్పుడు సెకండ్ రూట్ ఆఫ్ ఏను మనం ఏమని రాసుకోవచ్చు అంటే a⁻1/2 అని రాసుకోవచ్చు అన్నట్టు. a⁻, సెకండ్ రూట్ ఆఫ్ ఏ అంటే a⁻1/2 అని రాసుకున్నాం అన్నట్టు. ఇప్పుడు 4 స్క్వేర్ టు ద పవర్ ఆఫ్ 1/2 అన్నట్టు. ఇది 4 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అన్నట్టు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? 4 స్క్వేర్ ఇంటూ 1/2 అన్నట్టు. మనకి ఎట్లా? ఇగో a⁻m హోల్ టు ద పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు a⁻m ఇంటూ n అని మనం బేసిక్లో నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ కూడా 4 టు ద పవర్ ఆఫ్ 2 ఇంటూ 1/2 అన్నట్టు. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే 4 టు ద పవర్ ఆఫ్ 1 అవుతుంది. 4 టు ద పవర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇగో దీని మీనింగ్, ఇన్నర్ మీనింగ్ అనేది ఇది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా చూద్దాం. దీన్ని సేమ్ ఇట్నే మనకు థర్డ్ రూట్ ఆఫ్ 8 అంటే ఇప్పుడు 8ను మనం ఏమని రాసుకోవచ్చు అంటే 2 into 2 into 2 అని రాసుకున్నాం మనం. 2 2 4, 4 2 8. 2 into 2 into 2 అని అంటే 2 క్యూబ్ అని అన్నాడు. 2 క్యూబ్ అని అర్థం అన్నట్టు. ఇప్పుడు ఇది థర్డ్ రూట్ ఆఫ్ 8 అంటే 2 క్యూబ్ అని రాసుకున్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 1/3, 3కి 3 క్యాన్సిల్ అయితే 2. ఇది ఆన్సర్. ఇది దాని అనాలిసిస్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి మనకి ఏమర్థమైంది? nth రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు a⁻1/n. ఇది ఫార్మేటిక్ మెథడ్ అన్నట్టు. nth రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు a⁻1/n. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ nth రూట్ ఆఫ్ a⁻m ఉంటే మనం ఏమని రాసుకోవచ్చు? a⁻m/n అని రాసుకోవచ్చు. ఇగో ఇక్కడ కూడా గట్టినే ఉన్నది. సెకండ్ రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే మనం 4 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అని రాసుకున్న తర్వాత
4 to the power of 2 into 1/2 అని రాసుకున్నాం కదా. ఇగో ఇది యాక్చువల్ ఫార్ములా ఇది అన్నట్టు. ఈ ఫార్ములా అనేది ఇక్కడి నుంచి వచ్చింది అన్నట్టు. మనం ఒక ఫార్ములా అనేది క్రియేట్ చేసుకున్నాం, దీన్ని అందరం ఫాలో కావాలని అట్లా అనుకున్నాం అన్నట్టు. యాక్చువల్ ప్రాసెస్ ఇది అన్నట్టు. ఇప్పుడు క్వశ్చన్, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఇక్కడ ఇప్పుడు వర్గాలు ఎదుగుతాను, వర్గమూలాలు ఎదుగుతాను. ఓకే, స్క్వేర్ రూట్స్ ఎదుగుతాను, క్యూబ్ రూట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు స్క్వేర్ రూట్స్ ఇది ఒక క్వశ్చన్, మళ్ళా అండర్ రూట్ ఆఫ్ 216 ఇదొక క్వశ్చన్. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్లు చూడండి. ఇప్పుడు మనం దీనికి ఇప్పుడు ఇదైతే ఇది ఉన్నదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఉన్నదా, దీనికి స్క్వేర్ రూట్ అంటే ఇప్పుడు మనం అండర్ రూట్ ఆఫ్ 4 అంటే ఈజ్ ఈక్వల్ టు 2 అని అట్లా చెప్పినాం మనం. దీనికి స్క్వేర్ రూట్ ఎంత, 64కు స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే ఎట్లా, మనం దీని 64కి స్క్వేర్ రూట్ అంటే మనం ఆల్రెడీ అప్ టు 20 వరకు గుర్తుపెట్టుకున్నాం కదా. 2 స్క్వేర్ అంటే 4 అని, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 34, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 100 స్క్వేర్ 100 ఇట్లా సో ఇట్లా గుర్తుపెట్టుకున్నాం కాబట్టి మనకి ఇది ఏమైపోతుంది, ఈజీగా మనకు ఇది 8 అని తెలుస్తుంది. మరి 8 అక్కడ మరి 8 ఎట్లా వచ్చింది అని అంటే, ఇప్పుడు చూడు 64 దీన్ని కాసాకు చేస్తే, దీన్ని కాసాకు చేయాలి. ఈ కాసాకు కాకుండా కూడా ఒకవేళ స్క్వేర్ రూట్ ఆఫ్ 1331 ఇస్తే మనం డైరెక్ట్ దీన్ని కాసాకు చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది కదా. థర్డ్ రూట్ ఆఫ్ 121 ఇస్తే దీన్ని చేయాలంటే కష్టం. మనం దాన్ని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సంఖ్య ఇచ్చిండు 3, 5, 6, 2, 6 ఇచ్చిండు, దీన్ని కాసాకు చేసుకున్న పోతే టైం అంతా వేస్ట్ అవుతుంది. దానికి కూడా ఒక మెథడ్ ఉన్నది. ప్రస్తుతానికైతే దీన్ని ఎట్లా చేయాలని చెప్దాం. దీన్ని కాసాకు చేద్దాం. 2 2 3 6 2 2 12 2 2 4 మళ్ళా 2 2 ఎక్కం 2 6 మళ్ళా 2 2 8 16 మళ్ళా 2 4 మళ్ళా 2 2. ఓకే, ఇప్పుడు 1 2 3 4 5 6 ఉన్నాయి అంటే 2 to the power of 6 ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు 2 to the power of 6 ఉన్నదా, ఇక్కడ మనకు అంటే ఇది హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 to the power of 6 అన్నట్టు. ఓకే, ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ 2 కదా, ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 6 ఇంటూ దీన్ని పైకి తీసుకొస్తే 1/2 అవుతుంది. ఇక 2 ఎక్కం 2 3 ఇది 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 2 into 2 into 2 అంటే 8 అన్నట్టు. ఇక గీ అయితే గిట్లా వచ్చింది అన్నట్టు. ఓకే, ఇంకోటి దీన్ని థర్డ్ రూట్ ఆఫ్ 216 చేద్దాం. ఓకే, థర్డ్ రూట్ ఆఫ్ 216 చేద్దాం. థర్డ్ రూట్ ఆఫ్ 216లా సేమ్ మళ్ళా దీనికి కాసాగు చేసుకోవాలి. 2 2 ఎక్కం 2 0 2 8 16 0 ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం పోదు కాబట్టి ఏం లేదు కాబట్టి పోయేది 0 పెట్టుకుంటే మనం ఒక అంకె తీసుకుంటాం. ఇప్పుడు అయ్యో 216 2 తోటి గిట్లా చేసినప్పుడు 2 ఎక్కం 2 ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 0 వచ్చింది, ఒకటి తీసుకున్నాం. ఇంకోటి తీసుకోవాలంటే మరి ఇక్కడ 0 పెట్టుకుంటే ఇక్కడ ఇంకోటి తీసుకున్నాం గట్ల అన్నట్టు 0 మళ్ళీ 2 8 16 ఇక్కడ ఏం లేదు 16 ఇది 2 5 10 2 4 8 2 2 4 2 7 14 3 9 3 3. ఓకే, ఇక్కడ 2 2 2 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి అంటే ఇక్కడ 3 ఉన్నాయి అంటే 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఇంటూ 3 3 3 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి అంటే 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. దీని అన్నిటికీ థర్డ్ రూట్ ఉన్నది కదా. ఓకే, ఇప్పుడు స్క్వేర్ రూట్లో ఏ ఇంటూ బి ఉన్నదని మనం బేసిక్గా చూసినప్పుడు స్క్వేర్ రూట్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ బి అని రాసుకున్నాం మనం. ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ రూట్గా కాదు, ఇక్కడ 3 ఉన్నా 4 ఉన్నా ఏది ఉన్నా 3 అని రాసుకోవచ్చు. ఇక్కడ 3 థర్డ్ రూట్ ఆఫ్ 2 క్యూబ్ ఇంటూ థర్డ్ రూట్ ఆఫ్ 3 క్యూబ్. ఇక్కడ దీన్ని పైకి తీసుకపోతే మనం చెప్పినట్టుగా 2 to the power of 3 ఇంటూ 1/3 ఇంటూ 3 to the power of 3 ఇంటూ 1/3. ఇగో ఇది ఇప్పుడు నేను డెప్త్గా చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం పోయే కొద్దీ అవి మీరు తొందరగా అవే మీకు మీరే అర్థం చేసుకొని మీకు మీరే చేయగలిగేటట్టు ఉంటాయి అన్నట్టు. అందుకని ఇప్పుడు ఫస్ట్గా దీని కాన్సెప్ట్ ఏందని బేసిక్గా నేను ఇది డెప్త్గా పోతాను అన్నట్టు. ఈ మూడుకి క్యాన్సల్ అయింది, ఈ మూడుకి క్యాన్సల్ అయింది. ఇక్కడ 2 to the power of 1 ఇంటూ 3 to the power of 1. 2 to the power of 1 అంటే 2నే, 3 to the power of 1 అంటే 3నే. 2 3 6. దీని ఆన్సర్ ఏంటంటే 6 అన్నట్టు. మనము 216
థర్డ్ రూట్ ఆఫ్ 216 అంటే 6 వచ్చింది. ఇది మనం ప్రాబ్లమ్స్ చేస్తా అంటే ఒక 10-20 సార్లు వస్తాయి. 216 థర్డ్ రూట్ ఆఫ్ 216 అంటే 6 మన మైండ్ ఈజీ ఉండిపోతుంది. థర్డ్ రూట్ ఆఫ్ 216 అంటే 6 అని, మళ్ళీ 6 × 6 × 6 ఈజ్ ఈక్వల్ టు 216 అవుతుంది అని అర్థం అన్నట్టు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది ఫోర్త్ రూట్ ఆఫ్ 254, ఇది థర్డ్ రూట్ ఆఫ్ 343. ఓకే, మరి ఫోర్త్ 2 రూట్ ఆఫ్ ఇచ్చిన, 3 రూట్ ఆఫ్ ఇచ్చిన, 4 రూట్ ఆఫ్ ఇచ్చిన, 5 రూట్ ఆఫ్ ఇచ్చిన మనకు సంబంధం లేదు. మనం చేసేది దీన్ని ఏం చేయాలి, కాసాగు చేయాలి. ఫస్ట్ 256 కాసాగు చేసుకుంటే 2 × 2 ఎక్కం 2 2 2 4 2 2 8 16 2 6 18 4 2 3 6 2 2 2 16 2 8 2 4 2 2. ఓకే, ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అంటే 8 ఉన్నాయంటే 2 × 2 × 2 అట్లా 8 గుణించినాం మనం. అంటే మనం ఏమో రాసుకోవచ్చు, 2⁸ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏమున్నది, ఇది ఫోర్త్ రూట్ ఉన్నది, ఈజ్ ఈక్వల్ టు 2⁸ ఇంటూ మళ్ళీ ఈ ఫోర్త్ రూట్ని ఇక్కడ తీసుకొస్తే ఇంటూ 1/4 అవుతుంది. ఓకే, 4 ఎక్కం 4 ఎక్కం 4 2 8 అంటే ఇది 2² అన్నట్టు. 2² అంటే 4 అని అర్థం. ఇగో ఇది ఫోర్త్ రూట్ ఆఫ్ 256 అంటే 4 అని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం తర్వాత మళ్ళీ ఒక లాజిక్ చూద్దాం మనం. ఇక్కడ ఇది సేమ్, ఇది 243, ఇది కూడా సేమ్ ఎల్సిఎం కట్టుకోవాలి. దీన్ని ఎల్సిఎం కట్టుకోవాలంటే కొద్దిగా ఆలోచించవలసిన విషయం. ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 3 తోటి పోయి అట్లా ఇగో ఇది 7 తోటి పోతుంది. 7 4 28, 7 4 28, 7 9 63. ఓకే, మళ్ళీ 7 × 7 1 2 3 ఏళ్ళు ఉన్నాయంటే 7³ అని అర్థం. 7³ ఈ 343 అంటే 7³ అని అర్థం. ఈ 7³ మళ్ళీ థర్డ్ రూట్ ఉన్నది. మళ్ళీ దీన్ని 7⁻³ × 1/3. ఓకే, ఈ 3 క్యాన్సిల్ అయితే ఈజ్ ఈక్వల్ టు 7 అని అర్థం. ఇగో థర్డ్ రూట్ ఆఫ్ 343 ఈజ్ ఈక్వల్ టు 7 అని అర్థం. ఇగో ఇది కూడా ఒక 10-20 సార్లు వస్తుంది. మనం ప్రాబ్లం చేస్తా అంటే ఈజీగా మైండ్ ఉండిపోతుంది. ఇది కూడా సేమ్ అంతే వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని ఆన్సర్ మనకు 4 వచ్చింది, దాని ఆన్సర్ 7 వచ్చింది. ఓకే, ఇప్పుడు మరి ఇది మళ్ళీ దీన్ని ఈ 4ను ఏం చేస్తే 256 ఇది వస్తుంది అని ఒక కాన్సెప్ట్ మనం తీసుకుందాం. ఓకే, ఇగో చూడు, 256 1/4 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇగో 4⁴ ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, 4 క్యాన్సిల్ అవ్వడం వల్ల 4 ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. ఓకే, ఇప్పుడు nth రూట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు x అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ nth రూట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు x అనుకో. a ఈజ్ ఈక్వల్ టు 1/n ఈజ్ ఈక్వల్ టు x వచ్చింది. ఓకే ఓకే, ఇప్పుడు నాకు a ఈజ్ ఈక్వల్ టు కావాలి. నాకు a ఈజ్ ఈక్వల్ టు కావాలి అని అంటే నేను ఏం చేయాలి? నాకు a ఈజ్ ఈక్వల్ టు కావాలంటే నేను ఏం చేయాలి? నాకు a ఈజ్ ఈక్వల్ టు కావాలి అని అంటే ఇగో ఇక్కడ 1/n ఎగరగొడితే నాకు a ఈజ్ ఈక్వల్ టు వస్తుంది కదా. 1/n ఎగరగొట్టానంటే ఇప్పుడు ఇది 1/n ఉన్నది, దీన్ని ఎగరగొట్టానంటే ఇంటూ ఎంతో చేస్తే ఎగరగొట్టే ఎన్కెన్ క్యాన్సల్ అయితే ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది కదా. సో నేను మళ్ళీ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు ఏం చేసినామో అవతలి వైపు కూడా గదే చేయాలి. సో ఇప్పుడు నేను ఈజ్ ఈక్వల్ టుకి యువతల వైపు a⁻1/n n రాసుకుంటా, అంటే x⁻ కూడా n రాసుకుంటా. నేను దీన్ని లోపలికి తీసుకొస్తే a⁻1/n ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు x⁻n. ఇగో ఈ n క్యాన్సిల్ అయితే a ఈజ్ ఈక్వల్ టు x⁻n వచ్చింది. ఇగో ఇక్కడ చూసిన మనం అబ్జర్వ్ చేయాలి, కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ nth రూట్ a ఈజ్ ఈక్వల్ టు x అయినప్పుడు a ఈజ్ ఈక్వల్ టు x⁻n అవుతుంది. ఓకే, అంటే గిక్కడ ఏముంటుందో అది పోయి ఇక్కడ ఉంటుంది, x⁻n ప్లేస్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 4 ఉన్నది, మళ్ళీ ఇది పోయి ఇక్కడ ఉంటుంది. అంటే 256 ఈజ్ ఈక్వల్ టు 4⁴ అనే అర్థం. ఇక్కడ కూడా 343 ఈజ్ ఈక్వల్ టు 7⁻3 అని అర్థం. ఇప్పుడు ఇదంతా చేయడానికి ఒక రీజన్, ఇది ఒక్కసారి మైండ్లో పెట్టుకోండి మీరు.
ఇది ఇట్లా వచ్చింది, ఈ ప్రాసెస్ అనేది ఇట్లుంటుంది అన్నట్టు. మనం కాసాగు చేసినా కూడా ఇప్పుడు 343కి మనం కాసాగు చేసినా కూడా 749 77 ఇగో 1 2 3 7 క్యూబే వచ్చింది. మనం ఓవరాల్గా 343కి చేస్తే 7 క్యూబ్ వచ్చింది. మళ్ళీ తర్వాత మనం ఇగో థర్డ్ రూట్ ఆఫ్ 7 క్యూబ్ అని రాసుకొని మనం 7 రాబట్టినాం అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇది కాన్సెప్ట్, దాని బ్యాక్గ్రౌండ్ ఇది, మనం చేయవలసిన పద్ధతికి ఇది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి. రూట్ 500 థర్డ్ రూట్ 500. రూట్ 500 అంటే ఇక్కడ ఏం లేకుంటే 2 ఉన్నట్టు కదా. ఓకే, రూట్ 500 అంటే మనం ఏం చేయాలి, ఆటోమేటిక్గా మనం కాసాగ్ కట్టుకోవాలి. కాసాగ్ కట్టుకుంటే ఓకే 2 250ల, ఓకే మళ్ళీ 2 125ల, ఓకే 5 25ల, ఓకే 5 × 5ల. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 2 2 ఉన్నాయి, 2 స్క్వేర్ అని రాసుకున్నాం. 5లు 3 ఉన్నాయి, 5 క్యూబ్ అని రాసుకున్నాం. మనకు కావాల్సింది ఏంది, సెకండ్ స్క్వేర్ ఆఫ్ 2 స్క్వేర్ × 5 క్యూబ్ కదా. ఇవరి దాకా ఇక్కడ మనం ఇప్పుడు √25 ఉన్నది అనుకో, 5 × 5 అంటే ఇప్పుడు 5 స్క్వేర్ × 1/2 చేసి దీన్ని 5 అన్నాం. మరి ఇక్కడ 5 క్యూబ్ ఉన్నది, ఎట్లా, ఇక్కడ 5 క్యూబ్ ఉన్నది కాబట్టి 5 × 5 × 5 అని రాసుకున్నప్పుడు 5 స్క్వేర్ × 5 అని రాసుకోవచ్చు కదా. ఓకేనా, ఇప్పుడు దీనికి అండర్ రూట్ చేస్తే అండర్ రూట్ 5 స్క్వేర్కి వర్తిస్తుంది, ఈ ఒక్క 5కి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక్కదాన్ని దీన్ని ఒక్కదాన్ని కొట్టేసుకోవచ్చు కదా స్క్వేర్ రూట్కు. అంటే 5 × అండర్ రూట్ 5 ఉంటుంది కదా, ఇగో ఇది ఇట్లుంటుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇక మామూలుగా ఇట్లా దీన్ని లోపలికి తీసుకుపోవడం, దాన్ని ఈ రెండింటికి సెకండ్ రూట్ ఉంటుంది అని చెప్పి నేను పని చేస్తానా, ఇక్కడనే ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ అనేది దీనికి రెండింటికి వర్తిస్తుంది. ఇగో ఇక్కడనేమో ఇది దీని ఒక్కదానికి రాస్తా, 5 క్యూబ్ ఉన్నది, స్క్వేర్కు రూట్కు క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 4 × 4 × 4 × 4 × 4 1 2 3 4 4 ఇట్లున్నాయి. ఇప్పుడు ఇలా ఎన్ని 4లు ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి, 4⁶ ఉన్నది. దీనికి చేయాలంటే ఏం చేస్తావు, ఇప్పుడు 4⁶ ఉన్నది. ఇప్పుడు ఇదేమో ఇక్కడ 2 ఉంటుంది. ఇప్పుడు ప్రతిసారి మనం మళ్ళీ 6 × 1/2 రాసుకొని ఇక్కడ 3 వేసి 4 క్యూబ్ అని మనం చెప్తే అది లాంగ్ టైం అయిపోతుంది కదా. అంటే ఇక్కడ ఎవి ఉన్నాయో బై 2 చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు. 1 2 3 4 5 6 ఉన్నది, 6/2 3 అంటే 4 క్యూబ్ అన్నట్టు దీని ఆన్సర్. ఒకవేళ దీనికి స్క్వేర్ రూట్ ఇస్తే 4 క్యూబ్ అని ఆన్సర్ అన్నట్టు. అంటే స్క్వేర్ రూట్కు ఖచ్చితంగా క్యాన్సల్ అన్నారు, ఎందుకంటే ఇది 1/2 పైకి తీసుకపోతే × 1/2 అవుతుంది. ఆ 2 2 క్యాన్సల్ అయితే ఖాళీ 2 అనే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీని ఈజ్ ఈక్వల్ టు 2 × ఇక్కడ 5 క్యూబ్ అండర్ రూట్ ఆఫ్ 5 క్యూబ్ అంటే ఇక్కడ చేసిన మెథడ్ ప్రకారం 5 × 5 × 5 అంటే 5 స్క్వేర్ × 5 అని రాసుకున్న అండర్ రూట్. ఇగో ఈ దీనికి సపరేట్గా రాసిన, ఈ స్క్వేర్కు రూట్కు క్యాన్సిల్ అయితే ఒక 5 ఉన్నది ఇంటూ అండర్ రూట్ 5 ఒకటి ఉన్నది. అంటే ఇక్కడ 5 × అండర్ రూట్ 5 అని అన్నట్టు ఈజ్ ఈక్వల్ టు ఇగో 2 × 5 10 అండర్ రూట్ 5. దీని ఆన్సర్ ఇది. మళ్ళీ 2 × 5 10 × 5 50 అని రాసుకోవద్దు. మళ్ళీ ఈ అండర్ రూట్లు ఉన్న వాటిని లోపలికి పోయి ఇంటూ చేయరాదు. అది మ్యాటర్, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అండర్ రూట్లు అంటే దానికి సపరేట్ అన్నట్టు. అండర్ రూట్ ఉన్న బయట ఉన్న మామూలు వర్డ్స్నే ఇంటూ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇది చూడండి ప్రాబ్లం. ఇది ఏం లేదు, ఇది థర్డ్ రూట్ ఉన్నది, ఇది సేమ్ ఇదే ఇట్నే రాసుకోవాలి. ఎల్సిఎం ఇదే, దీనికి ఎల్సిఎం ఇదే. ఎల్సిఎం ఇదే అయినప్పుడు మనకి ఎల్సిఎం ఏమున్నది, 2 × 2 × 5 × 5 × 5 ఉన్నది, థర్డ్ రూట్ ఉన్నది. ఇక్కడ చూడు 4 ఉన్నదా, 2 4, ఇవి 3 లేవు, 3 ఉన్నాయంటే కట్ చేయవచ్చు. ఇక్కడ 5 క్యూబ్లు 3 ఉన్నాయి, ఇగో ఇవి 4 ఉన్నాయి, 4 2 4 నేను డైరెక్ట్ వేసిన. ఓకే, ఇప్పుడు ఈ థర్డ్ రూట్ అనేది దీనికి వర్తిస్తుంది ఇంటూ థర్డ్ రూట్ అనేది 5 క్యూబ్కు వర్తిస్తుంది. ఇక్కడ థర్డ్ రూట్కు 5 క్యూబ్కు థర్డ్ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అంటే 5 × థర్డ్ రూట్ ఆఫ్ 4. ఇగో దీని ఆన్సరు ఇది అవుతుంది అన్నట్టు. మనం ఖాళీ కొట్టేయవలసినవి ఇక్కడ కొట్టేసి సప్లైకి ఉంచి మిగతా ఎవైతే థర్డ్ రూట్కు ఓపెన్ అవుతలేవో, ఇప్పుడు 4 ఉన్నది, ఇవి 3 2 లేవు కాబట్టి అట్నే ఉంచాలి, దాన్ని సప్లైకి అట్నే ఉంచి ఆన్సర్ను మనం అట్లా చేస్తే అయిపోతుంది అన్నట్టు. ఓకే,
ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 5776 ఇది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15625. ఓకే, దీన్ని ఎట్లా చేయాలి? ఇవరిదాకా కాసాగు పద్ధతి చెప్పినా కదా, ఇప్పుడు ఇంకొక మెథడ్ చూడండి. ఇగో 5776ని ఇట్నే వేసుకోవాలి. దీనికి కామన్గా ఒక డబ్బా కొట్టుకోవాలి. లాస్ట్ నుంచి వెళ్ళి రెండు డిజిట్స్కు పైన ఒక గీత పెట్టుకుంటూ రావాలి. ఓకే, అట్లా వచ్చినామా? అట్లా వచ్చిన తర్వాత ఫస్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి చేసుకుంటా ఇటు నుంచి చేసుకుంటూ పోవాలి. మనం బాగార పద్ధతి లెక్కనే, బాగారం లెక్కనే. ఇగో ఇక్కడ 57 ఉన్నది. 57 దెన్లా పోతుంది అని చూసుకోవాలి. దెన్లా అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్లో పోవాలి అది. ఇప్పుడు 864. ఇప్పుడు ఇక్కడ 2 తోటి గుణిస్తే దీని కూడా 2 తోటి గుణించాలి. ఇప్పుడు 56 అనేది ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇక్కడ 7 8 56 ఏనికి లేదు. ఇక్కడ 7 తోటి చేస్తే ఇక్కడ కూడా 7 తోటి చేయాలి. 7 49 అని రాసుకోవాలి. 8 64 అని రాసుకోవాలి. ఉంటే పోతే ఇగో 8 64 అని రాసుకుంటే 8 64 అని రాసుకుంటే ఇది 57 ఎక్కువ అవుతుంది కాబట్టి 64 అనేది మళ్ళీ మైనస్లలో వస్తుంది. సో 8 కాదు, దానికి ముందే ఉన్నది 7 ఉన్నది. పోతే 7లో పోవచ్చు. ఇక్కడ 7 పెట్టుకొని ఇక్కడ ఆన్సర్ గిట్టేద్దాం. ఇక్కడ 7 పెట్టుకుంటా. ఓకే, 7 ఇగో 49 అయింది, చిన్నది దానికంటే. సో పోతుంది అన్నట్టు. దీనికి మైనస్ చేసుకోవాలి. ఓకే ఓకే 7 ఇట్లకి వెళ్ళి 9 పోదు కాబట్టిగా శేషం దశకం తీసుకోవాలి. 10 ఇట్లకి వెళ్ళి 9 పోతే 8. ఓకే, మళ్ళా ఇప్పుడు 7 × 7 చేసినావా? ఇక్కడ 7 × 7 చేసినావా? 7 49 రాసుకున్నాం, తీసేస్తే 8 ఉన్నదా? మళ్ళీ ఏం చేసినామో దానికి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 7 7 14 వచ్చింది. ఇక్కడ మళ్ళా దీనికి రౌండ్ అప్ చేసినాం కదా, ఇది రెండింటికి మళ్ళీ 2 దించుకుంటూ పోవాలి. 7 6. ఓకే, ఇప్పుడు 14కు దీనికి చూసుకోవాలి. ఇప్పుడు 14 ఉన్నదా? 146తో చేయదలుచుకుంటే 6తోటే చేయాలి. ఒకవేళ 145తో చేయాలంటే 5తోటే మళ్ళీ కింద చేయాలి. ఇక్కడ ఏముంటుందో మళ్ళీ ఇక్కడ దాంతో ఇంటూ చేయాలని అర్థం. ఇప్పుడు దీనికి ఒక సింపుల్గా చూడండి. ఇక్కడ 6 ఉన్నది, ఇక్కడ 4 పెట్టినాం అనుకో. ఫస్ట్ డిజిట్ ఫర్ ఎగ్జాంపుల్ 144 × 4 పెట్టినాం అనుకో. 4 4 16 అంటే ఇక్కడ 6 ఉన్నది కాబట్టి 4 తోటి వచ్చే ఛాన్స్ ఉన్నది. ఒకవేళ 5 పెట్టినాం అనుకో, 145 × 5 5 5 25 అవుతుంది. ఫస్ట్ డిజిట్ 5 అవుతుంది. ఇక్కడ 6 ఉన్నది, మరి పోదు. ఒకవేళ 6 పెట్టినాం అనుకో, 6 6 36 పోయే అవకాశం ఉన్నది. ఒకవేళ 7 పెడితే 7 49 9 లాస్ట్ ఫస్ట్ డిజిట్ అని ఇక్కడ 6 ఉన్నది, పోదు. 864 ఇక 4 ఉన్నది, ఇక్కడ 6 ఉన్నది, పోదు. 9 9 81 అక్కడ 1 ఉన్నది, ఇక్కడ 6 ఉన్నది, పోదు. అంటే మనకు పోయే అవకాశం ఏమున్నది? ఇక 4 పెడితే ఒకవేళ 6 పెడితే పోయే అవకాశం ఉంది అన్నట్టు. సరే, 4 తోటి చేద్దాం, 6 తోటి చేద్దాం. 4 4 16 4 ఎక్కం 4 1 5 4. ఇగో 456. ఇక్కడనేమో 876 ఉన్నది, పోతలేదు. మళ్ళీ 6తో చేద్దాం. 6 6 36 6 4 24 3 27 6 ఎక్కం 6 2 8 876. ఇగో 876 మనం దేంతో చేసినాం? 6తో చేసినాం కాబట్టి 6 ఇగో 6 876 0. అంటే మన ఆన్సర్ ఏందన్నట్టు? స్క్వేర్ రూట్ ఆఫ్ 5776కు ఇగో ఈ 76 అనేది మన ఆన్సర్ అని అర్థం. ఓకే, సిమిలర్గా ఇగో ఈ ప్రాబ్లం చూడండి. 15625 ఉన్నది. ఓకే, 15625 ఉన్నదా? అటు నుంచి వెళ్ళి 2 వాటికి పైన లైన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ 2 ఇగో ఇక్కడ 2 మళ్ళీ ఇక్కడ ఇది ఒక్కటే మిగిలింది. ఇక మిగిలితే మిగిలిన ఆ ఒక్కటికి ఖచ్చితంగా మనం ఒకటితోటే చేయాలి. ఒక ఎక్కం 1 మళ్ళీ 1 యాడ్ చేసుకోవాలి. దీనికి 1 1 2 అవుతుంది. మళ్ళీ మనం 56 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2తో చేసినాం అనుకో, ఇక్కడ 2 ఉండాలి. 22 2 44. ఒకవేళ 3 తోటి పోతుంది. 23 3 23 × 3 9 3 69 అవుతుంది. దీనికంటే ఎక్కువ ఉన్నది కనుక పోదు. అంటే 2 తోటే పోతుంది అన్నట్టు. ఇక 2 వేసి ఇక్కడ 2 వేసి 22 2 44. ఓకే, నాకు ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. మళ్ళీ 25 ఈ 2 ఇక్కడ దించుకున్నా, ఈ 2 వచ్చేసి ఇక్కడ దించుకున్నా. ఎవ్రీ టైం 2 2 దించుకోవాలన్నట్టు మనం. ఓకే, బాగారం లెక్క ఒక్కటి కాదు. మళ్ళీ మనం 2తో చేసినాం కాబట్టి ఇక్కడ ఒక 2 యాడ్ చేయాలి. ఇక్కడ ప్లస్ 24. ఓకే,
ఇక్కడ 12, 25 ఉన్నది. ఓకే, ఇక్కడ 24 ఉన్నది. మనం దేంతో చేస్తే లాస్ట్కి 5 వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. 5తో చేస్తే తప్ప దేంతో చేసినా లాస్ట్కి 5 వచ్చే ఛాన్స్ ఉండదు. సింపుల్గా ఇది 5, ఇగో 5 5 మరి చేద్దాం. 5 5 25. ఓకే, 5 4 20 2 22, 5 2 10 2 12. ఇగో 1225 1225 క్యాన్సిల్ అవుతుంది. మన ఆన్సర్ ఏందన్నట్టు ఇక్కడ 125 అన్నట్టు ఆన్సర్. అంటే 125 × 125 ఈజ్ ఈక్వల్ టు 15625 అన్నట్టు అని అర్థం అన్నట్టు. ఓకే, ఇట్లా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డిఫరెంట్ 2 ప్రాబ్లమ్స్ చూడండి. సేమ్ ఇందాక చెప్పినట్టే చేయాలి. నేను చేస్తా చూడండి. 186711041. ఇది పెద్దగా ఇచ్చిందని భయపడద్దు. ఎంత పెద్దగా ఇచ్చినా ఏం కాదు, మనం చేసే పద్ధతిలో మనం చేయాలి. ఓకే, లాస్ట్ నుంచి వెళ్ళి రెండింటికి మనం మార్క్ చేసుకుంటూ రావాలి. ఇవి 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇవి 2. ఓకే, ఇక్కడ మనకు డైరెక్ట్ 18 ఉన్నది. ఓకే, 2 2 4, 4 కంటే 3 వద్దు, 3 3 9, 4 4 16, 5 5 25 మళ్ళీ ఎక్కువ అవుతుంది కాబట్టి 4 4 16 పర్ఫెక్ట్. 4 4 16. ఓకే, 2 మిగిలింది. 6 దించుకుందాం, 7 దించుకుందాం. 2 డిజిట్ తీసుకోవాలి. 6 7. మళ్ళీ ఈ 4ను దేంతో చేసినాం దాన్ని యాడ్ చేయాలి. 4 4 8. కొద్ది ఇటేట్ వేసుకోవాలి, మళ్ళీ ఇంకో నెంబర్ అక్కడ వేసుకోవాలి కాబట్టిగా. ఓకే, 267. ఒకవేళ 80స్లల్లా అంటే 82 అంటే 164. ఓకే, తక్కువ ఉన్నది. ఒకవేళ 85 చూద్దాం. 85 × 5 5 5 25, 5 42 422, 425. అబ్బో ఎక్కువ అయింది. 85 × 3 చూద్దాం. 83 × 3. ఇక్కడ దేంతో చేస్తుంది దాంతో చేయాలి. 83 అంటే మళ్ళీ 3 తోటే చేయాలి. ఇక్కడ లాస్ట్కి డిజిట్ ఉంటుంది. 3 3 9, 3 24. ఓకే, పోతుంది. సరే 84 తోటి చూద్దాం. 84 4 4 16, 432 1 33, 336 అక్కడ వచ్చింది. అంటే ఎక్కువ అవుతుంది, అంటే 3 తోటే పోతుంది అని అర్థం. అంటే 83 × 3 249 అర్థం. మళ్ళా 7 × 9 పోదు కాబట్టిగా 10 10 తీసుకుంటే 17 ఇట్లకి వెళ్ళి 7 పోతే 8. మళ్ళీ ఇక్కడ 5 ఇట్లకి వెళ్ళి 4 పోతే 1. ఇగో ఈ రెండింటిని దించుకుందాం. 1 0. మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి కదా, ఇక్కడ +3 దేంతో చేసినాం దాన్ని. 3 3 6, 8కి 8 ఉంటుంది. ఓకే, ఇక్కడ 86 వచ్చింది, ఇక్కడ 1810 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 86 ఇక్కడ 2 పెట్టుకున్నాం అనుకో, దీన్ని కూడా 2తో చేయాలి. సో చూద్దాం. 86 2 862 × 2 4 2 6 12 1 13 2 8 6 1 17. పోతుంది, పర్ఫెక్ట్గా పోతుంది. ఒకవేళ 2 తోటి చేసినాం అనుకో, 862 × 2 1734 వస్తుంది. అంటే 10 ఇట్లకి వెళ్ళి 4 పోతే 6, మళ్ళీ 10 ఇట్లకి వెళ్ళి 3 పోతే 7. ఇక్కడ 7 ఉంటుంది. ఇది 0 ఇది 0. లాస్ట్ 2 డిజిట్లను తీసుకుంటే 41 ఉన్నది. ఇక్కడ మనకు మళ్ళీ 2 కలుపుకోవాలి కదా ఇక్కడ. అంటే 4 6 8. ఓకే, 864. ఇక్కడ లాస్ట్కి 1 ఉన్నది. అంటే ఇక్కడ ఈ దేంతో చేస్తే 1 వచ్చే ఛాన్స్ ఉన్నది. 1తో చేస్తే 1 వచ్చే ఛాన్స్ ఉన్నది. కానీ 8641. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 1 తోటి చేస్తే ఇగో ఇక్కడ 8641 వచ్చింది. ఓకే, ఇక 86 ఇక్కడ 11 ఇట్లకి వెళ్ళి 3 పోతే 8. ఓకే, 86 మళ్ళీ 41 తీసుకున్నాం. ఇక్కడ 864 ఉన్నది. ఇక్కడ 8641 ఉన్నది. దేంతో చేస్తే మళ్ళీ ఇంటుగా దేంతో చేస్తే 1 వచ్చే ఛాన్స్ ఉన్నది. అనంటే ఓకే, మిస్టేక్ వేసిన, సారీ. 2 ఇక్కడ అంటే ఇక్కడ 1 ఇంటూ ఇక్కడ 1 పెట్టుకొని ఇంటూ 1తో చేస్తే మళ్ళా ఒక ఎక్కం 1 1 4 4 1 6 6 1 8 8. ఓకే, ఇగో పోయే ఛాన్స్ 0 తోటి పోతుంది. అంటే మన ఆన్సర్ ఏందన్నట్టు ఇక్కడ 4321 అని మన ఆన్సర్ అని అర్థం. ఓకే, ఇది పెద్దగా ఇచ్చింది కానీ మిస్టేక్ కాకుండా మనం తరువుగా పాయింట్ టు పాయింట్ చేయాలి. ఒకవేళ ఇస్తే ఎగ్జామ్లో డైరెక్ట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. దీనికి మన జతపరచము
మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్స్ ఉంటుంది, దీనిది ఎంత దాన్ని ఎంత అని. అప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ 1 ఇచ్చింది కాబట్టి లాస్ట్ నెంబర్ ఖచ్చితంగా 1 రావాలి. అంటే 1x1 అని రావాలి. 9×9 = 81, 9 అని ఉండాలి లాస్ట్ నెంబరు. ఆ లాజిక్గా చూసి టైం వేస్ట్ కాకుండా ఎగ్జామినర్ ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేసినట్టయితే ఇగో 15, 129 దీనికి చేస్తే లాస్ట్ నుంచి ఇది 2 ఇవి 2 ఇది 1 ఒక ఎక్కం 1 నేను డైరెక్ట్ చేస్తానా 1 1 1 2 మళ్ళీ 51 తీసుకున్నా 2ల 44 పోతే 7 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 2 వేసిన యాడ్ చేసుకున్నా 24 చేసిన ఇక్కడ 7 ఉన్నది మళ్ళీ 29 ఇట్లా తీసుకున్నా. ఒకవేళ 3 పెడితే 3 తోటి పోతుందా చూద్దాం. 3 3 9 3 4 12 3 2 6 1 7 పోయింది. అంటే ఆన్సర్ 123 అని అర్థం. ఇట్నే సింపుల్గా చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఓకే ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. 5780 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా అది ఖచ్చితంగా వర్గం అవును. ఇది కొద్దిగా లాజికల్గా లేదు. 5780 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసేస్తే అది ఖచ్చితంగా వర్గం అవుతుంది అని అడిగిండు. ఓకే ఇప్పుడు దీన్ని ఏ మెథడ్గా చేస్తే మనకు వస్తుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కాసా గట్టి చేసినాం అనుకో, కాసా గట్టి చేస్తే మనకు కాసా గట్టి చేస్తే ఖచ్చితమైన వర్గం ఏదనేది చెప్తుంది, కానీ ఏంతో తీసేస్తే పర్ఫెక్ట్ వర్గం అవుతుంది అని చెప్పలేదు కదా. సో ఇప్పుడు మనం దీనికి చేయాలంటే ఇవరిదాకా చెప్పిన మెథడ్ భాగాహార పద్ధతి మెథడ్ 5780. ఓకే ఇగో రెండింటికి నేను పెట్టుకుంటా. ఓకే దీనికి 6 36 మరి చిన్నగా ఉన్నది, 7 49 చిన్నగానే ఉన్నది, 8 64 పెద్దగా అవుతుంది. అంటే 7 49 తోటి చేయాలన్నట్టు. ఇక్కడ 7 7 49. ఓకే 10 వెళ్ళి 9 పోతే 8. ఓకే మళ్ళీ 7 తోటి 7 × 7 చేసినాం కాబట్టి ఇక్కడ యాడ్ చేయాలి. 7 + 7 7 49 కాదు, మళ్ళీ 7 + 7 14 ఇక్కడ ప్లస్ చేయాలి కదా. మళ్ళీ ఇక్కడ ఈ రెండు సంఖ్యలను తీసుకోవాలి 880. ఓకే ఇప్పుడు ఏది పెడితే దానికి దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు 0తో చేస్తే మళ్ళీ 0తో ఎట్లాగూ రాదు. సో 14ను ఒకవేళ 6 తోటి చేద్దాం. 6 తోటి చేద్దాం. ఇగో 6 6 36 6 4 24 3 27 6 1 6 2 8 876 వచ్చింది. మళ్ళీ ఒకసారి చేద్దాం. 6 6 36 ఓకే 6 4 24 3 27 ఓకే 6 1 6 2 8 876 దగ్గర ఉన్నది. అంటే మనం 6తో చేయాలి. 146 × 6 876. 880 వెళ్ళి 876 తీసేస్తే 4 శేషం మిగిలింది. 4 మిగిలిందా అంటే 4 ఎక్కువ ఉన్నది. ఈ ఓవరాల్కి వెళ్ళి అంటే 4 ఎక్కువ ఉన్నది అంటే ఈ 4ను మ్యాన్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది కదా. అంటే ఇక్కడ 876 వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది కదా. ఇట్లా 0 అవుతుంది కదా పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. ఓకే 4 అనేది మ్యాన్ చేయాలంటే 4 అనేది ఇక్కడ కూడా 76 రావాలి, అక్కడ 76 రావాలంటే ఇక్కడ 76 రావాలి. ఇక్కడ 76 రావడానికి 5780 వెళ్ళి 4 తీసేస్తాం లేదా 4 శేషం వచ్చిందాన్ని. అంటే మనం 5780 వెళ్ళి -4 చేస్తే 5776 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవుతుంది అన్నట్టు. అంటే మన ఆన్సర్ ఏందన్నట్టు 4 తీసేయాలి అని అర్థం. అంటే ఇక్కడ ఎంత అంత 4 తీసేయాలని అర్థం. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకో క్వశ్చన్ చూడండి. సేమ్ జానర్లా సేమ్ మెథడ్ తోటి 12650 నుంచి వెళ్ళి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అది ఖచ్చితమైన వర్గం అవుతుంది. అది ఆ నెంబర్ ఎంత ఇచ్చిండు 12650 ఇచ్చిండు. సేమ్ మళ్ళీ 12650 వేసుకోవాలి. ఇది కొద్దిగా పెద్దది ఇచ్చిండు అంతే తేడా. ఈ 2 అవతల నుంచి రావాలి 2 2 2 ఇది 1 మళ్ళీ 1 1 ఉన్నది కాబట్టి కంపల్సరీ ఒక ఎక్కం 1 పోయింది 26 వేసుకోవాలి. 1ని 1 ప్లస్ చేస్తే 2 ఇగో ఇక్కడ 2 పెడితే 44 అవుతుంది కనుక 1 పెట్టాలి. 1 1 21 ఎక్కం 21 ఇగో 5 వచ్చింది. మళ్ళీ 1 ప్లస్ చేసుకోవాలి. 1 తోటే చేసినాను వాటిగా ఇక్కడ 22 వచ్చింది. 5 తర్వాత ఈ రెండింటిని దించుకోవాలి 550 వచ్చింది. ఇప్పుడు చూడండి ఒకవేళ 2తో చేసినాం అనుకో, 1తో చేస్తే 221 ఉంటుంది తక్కువనే ఉంటుంది. ఒకవేళ 2తో చేసినాం అనుకో × 2 444 వచ్చింది ఇంకా తక్కువ అవుతుంది. ఒకవేళ 3తో చేద్దాం 3 9 6 669 అవుతుంది. పెద్దగా అవుతుంది. దీనికి చిన్నదాన్నే తీసుకోవాలి. ఇప్పుడు 2తో చేద్దాం.
అంటే 2 444 ఓకే 222 ఇంటూ 2 అంటే 444 కదా ఓకే 10 వెళ్ళి 4 పోతే 6 0 1 106 ఎక్కువ ఉన్నది ఈ 106 అనేది మ్యాన్ చేస్తే అక్కడ 0 వచ్చి శేషం 0 వచ్చి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉండు కదా అంటే 106 అనేది ఎల్లకెళ్ళి తీసేయాలి ఇగో 12,650 తీసేయాలి తీసేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది సో మన ఆన్సర్ ఏంది ఎంత తీసేయాలి అని అడిగింది కదా ఆయన అంటే 106 తీసేయాలి ఇది ఆన్సర్ అవుతుంది ఓకే